సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే నాయకుడని నెల్లూరు జిల్లా మనుబోలు మండలంలో విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూరపాటి విజయరాజు మాట్లాడారు. వైసీపీ నాయకుడు చందలూరు శ్రీనివాసులపై సుమోటోగా సిఐడి పోలీసులు కేసులు పెట్టాలని లేదా రెవెన్యూ అధికారులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి అతనిపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ దేశంలో ఏ కుటుంబానికైనా 40 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఆస్తిగా ఉంటుందా అని ప్రశ్నించారు. వైసీపీ నాయకుడు చందలూరు శ్రీనివాసులకి ఏ అసైన్ కమిటీలో పట్టాలు ఇచ్చారో చూపెట్టాలని ఆయన సూటిగా సవాల్ విసిరారు. సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి అదేవిధంగా జిల్లా కలెక్టర్కి ఫిర్యాదులు చేయడం కూడా జరిగిందని, ఈ క్రమంలోనే మా నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చందలూరు శ్రీనివాసులు, వైసీపీ నాయకుడు వాళ్ల కుటుంబం ఆక్రమించిన ప్రభుత్వ భూముల వద్దకు వచ్చి పరిశీలించారని, మా నాయకుడు చంద్రమోహన్ రెడ్డి పాలకపక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న పేదలు, బడుగు, బలహీన వర్గాలకు అండగా ఉండే వ్యక్తి కాబట్టి ఆయన ఈ విధంగా స్పందించినట్లు తెలిపారు. ఈ యొక్క 672 సర్వే నంబరు మన పూర్వీకులు ఈ పొలాన్ని బీసీలకి కొని ఇచ్చారు. అప్పుడు బీసీలకి 672 పొలాన్ని కొని ఇచ్చారు. ఆ పొలాన్ని ఇతను ఆక్రమించుకొని మొన్నటి దాకా ఏంటంటే మన జగనన్న సర్వే రాకముందు వాళ్ళ కొడుకు పేరు మీద ఎక్కించుకున్నాడు. ఇప్పుడు మాత్రం అతని పేరు మీద, ఇప్పుడు జగనన్న సర్వే వచ్చిన తర్వాత అతని పేరు మీద ఎక్కించుకోమన్నాడు. ఈ 672 కూడా ఫేకే. ఇది ఆల్రెడీ కొని ఇచ్చిన పొలం ఇది. అట్లాగే ఇవాళ మేము ఇప్పటికి 4 సార్లు ప్రెస్ మీట్ పెట్టాము. 4 సార్లు ప్రెస్ మీట్ మొన్న చంద్రలూరు శ్రీనివాసులు అదే మన సోమిరెడ్డి వచ్చాడని చెప్పి అతను ఏదేదో ఆరోపణలు చేసి ఎట్లాగ పెట్టారు, మా పొలం అని పెట్టాడు. ఆ యొక్క ప్రెస్ మీట్ అయిపోగానే యానాదులు ఇళ్ల తులసి పాలెం పార్టీ సుబ్బరాయుడు అని అతను వస్తే వాళ్ళని నానా బూతులు, అమ్మ బూతులు తిట్టి పంపించారు. దానిని మేము మన ఎస్ఐ గారికి రిపోర్ట్ ఇచ్చాం. నిన్న ఉదయాన్ని ఇచ్చాం కాగితం. రాత్రి 9:30 అప్పుడు కూడా వచ్చాం. కేసు కడతానంటే కేసు కట్ల. ఇవాళ 9 గంటల లోపల కడతాన్నారు, కేసు కట్ల. ఇంకా రేపు ఆయన ఇంకేముంది, ఒక 5-6 రోజులు సెలవులు పెట్టి వెళ్ళిపోతాడు. ఆ కేసు అటైపోతా ఉంది. ఎమ్మెల్యే చెప్పినా ఇంటం లేదు, డిఎస్పీ చెప్పినా ఇంటం లేదు, సిఐ చెప్పినా ఇంటం లేదు. ఆ ఎస్ఐ గారు అసలు ఏందో మాకే అర్థం కావట్లేదు. ఆయనకి బాగా ఫ్యాన్ గాలు బాగా తిరుగుతుంది. ఇంకా కూడా మా ప్రభుత్వం వస్తే కూడా అతను ఇంకా తెలుసుకోవటం లేదు. మమ్మల్నే ఇంకా కక్షపూరితంగా చూస్తున్నారు. దయ ఉంచి మీ ప్రెస్ మీట్ తరఫునైనా ఆ యానాదులకు కానీ, ఎస్సీలకు కానీ, బీసీలకు కానీ ఈ యొక్క పొలాలు ఎవరూరు పేర్ల మీద ఉన్నాయో వాళ్ళకి ఇవ్వాల్సిందిగా కోరుచు సెలవు తీసుకుంటాం. నమస్కారం. ఈరోజు మనుబోలు తహసీల్దార్ కార్యాలయంలో చందలూరు శ్రీనివాసులు అనే వ్యక్తికి ఎంత భూమి ఉంది, దాని మీద గ్రామస్తులందరూ కంప్లైంట్ చేయడంతో ఇక్కడికి వచ్చి వెరిఫై చేసుకోవడం జరిగింది. ఈయన మొన్న ప్రెస్ మీట్ పెడుతూ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన భూమిలోకి వచ్చి దాన్ని అంతా ఏదో రాద్ధాంతం చేశారని చెప్పడం జరిగింది. చంద్రలూరు శ్రీనివాసులు గారికి నేను చెప్తా ఉన్నా, అయ్యా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో 40 ఎకరాలు ప్రభుత్వ భూమి ఒకే కుటుంబానికి ఎక్కడైనా ఉందా? ఎవరికైనా ఇచ్చున్నారా? ఈ రాష్ట్రంలో 14 అసైన్మెంట్ కమిటీలు జరిగినాయి. ఈ 14 అసైన్మెంట్ కమిటీలో ఏ కమిటీలో నీ పేర్లు కానీ, మీ అన్న పేర్లు కానీ, మీ వదిన పేర్లు కానీ, మీ భార్య పేర్లు కానీ ఏ కమిటీలో అప్రూవల్ అయినాయో చూపించాలా. నీకు 2015లో ఇచ్చినారని చెప్పి నువ్వు పత్రం చూపిస్తా ఉన్నావు. 2015లో ఏ అసైన్మెంట్ కమిటీ జరిగింది, ఏ అసైన్మెంట్ కమిటీలో మీ పేర్లు పెట్టారో ఆ పత్రాన్ని నువ్వు చూపించాల్సిందిగా మేము అడుగుతా ఉన్నాం. ఇంకొకటి, నీ మీద పాస్బుక్లు ఉన్నాయి. పాస్బుక్లు ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకులో నువ్వు పెట్టి లోన్లు తీసుకొని ఉన్నావు. ఆ పాస్బుక్లన్నీ కూడా రెవెన్యూ రికార్డులందు ఎందుకు లేవు? రెవెన్యూ రికార్డులో ఎందుకు లేవు? నీ కాడ ప్రతి ఒక్క స్టాంపు, విఆర్ఓ స్టాంపు నుంచి ఆర్డీఓ స్టాంపు దాకా నీ దగ్గర పెట్టుకొని ఉన్నావు. అవి దొంగ పాస్బుక్లు సృష్టించి వచ్చిన ఎంఆర్ఓలతో లాలూచీ పడి వెబ్లాండ్లను నువ్వు ట్యాపరింగ్ చేసి నువ్వు ఈ విధంగా చేయడం అనేది అన్యాయం. పేద ప్రజల కడుపు కొడతా ఉన్నావు. నీ ఒక్కడికి 40 ఎకరాలు ఉంటే పేదలందరూ ఏం కావాలా? 2.5 ఎకరా కంటే ఏ అసైన్మెంట్ కమిటీలో ఎవరికి ఎక్కువ ఇలా భూమి? నీకు ఒక్కడికి 40 ఎకరాలు ఎట్లా ఇచ్చారు? దీనికి నువ్వు సమాధానం చెప్పు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారికి ఆ గ్రామస్తులు ఫిర్యాదు చేస్తే, కలెక్టర్ గారికి ఫిర్యాదు చేస్తే ఆయన వచ్చి వెరిఫై చేయడం జరిగింది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నా పాలకపక్షంలో ఉన్నా ప్రజల సమస్యల కోసమే ప్రజల్లోకి వస్తాడు తప్పితే ఇంకొక దానికి ఆయన ఎప్పుడు రాడు. మీలాగా మీ నాయకుల్లాగా కేసులే ఉండాలి మాకు, మేము ఫోర్జరీ సంతకాలతోనే మేము బతకాలి అని మీరందరూ ప్రయత్నిస్తూ ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఈరోజు ఒక్కొక్క ఎకరా 1-2 కోట్ల రూపాయలు చేసే ప్రాపర్టీని
ప్రజల దగ్గర నుంచి, అది ఎస్సీలకి ఎస్టీలకి ఇచ్చిన భూములు, ప్రభుత్వం కొనిచ్చిన భూముల్ని నువ్వు దౌర్జన్యంగా లాక్కోవడం జరిగింది. అవునా కాదా అని చెప్పాలా. ఈరోజు నువ్వు కాకాని గోవర్ధన్ రెడ్డి బినామీయా, 40 ఎకరాలు మీకు ఎట్టొచ్చింది? బినామీలాగే ఉన్నావు. ఆయనకి భూములు నీ ద్వారా, వాళ్ళ అనుచరుల ద్వారా ఎన్ని వందల ఎకరాలు ఈ నియోజకవర్గంలో ఉన్నాయో 300 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని మీ బినామీలతో, ఆయన రాపించుకొని ఉన్నాడు. రేపు అమ్ముకొని సొమ్ము చేసుకోవాలని చూస్తూ ఉన్నాడు. దానికి మీరందరూ కూడా వత్తాసు పలుకుతా ఉన్నారు. దీన్ని ఆ గ్రామస్తుల తరపున మేము ఖండిస్తూ ఉన్నాం. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే సూటిగా, మీకు ఆ భూములు ఉంటే సిఐడి ఎంక్వైరీకి సిద్ధమా? మేము సిఐడి ఎంక్వైరీకి సిద్ధమని చెప్పండి. లేదా ఎంఆర్ఓ రెవెన్యూ వాళ్ళు కేసులు పెడతారు, దానికి నువ్వు సిద్ధంగా ఉన్నానని చెప్పండి. సిఐడి ఎంక్వైరీని కోరండి. నా భూమి నాది అని కోర్టుకు పోయి ఉన్నాడు. కోర్టులో 3 పేర్లతో ఆయన కోర్టులో వేశాడు. అదంతా ఫేక్ డాక్యుమెంట్లు వేసి అప్పుడున్న ఎంఆర్ఓ మీద వేయడం జరిగింది. ఆయన ఏదో ఇంజక్షన్ ఇచ్చాడని చెప్తున్నారు కోర్టు. అక్కడ ఇంజక్షన్ల పొజిషన్ ఏ విధంగా రికార్డులో ఉందో ఆ విధంగా మీరు చూసి పరిశీలించి దాన్ని చేయండి అని చెప్పి కోర్టు చెప్పింది. ఆయనకేం తీసుకోమని చెప్పి ఇవాళ కోర్టు రికార్డులు వెరిఫై చేయమని చెప్పింది. రికార్డులు ఏ విధంగా ఉన్నాయనేది ఈరోజు సిఐడి కానీ లేదా తహసీల్దార్లు కానీ అది వెరిఫై చేస్తారు. నీ మీద క్రిమినల్ కేసులు, నీ వెనకుండే వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టాల్సి వస్తుంది. ఇంకోటి, మన అక్కంపేట కిరణ్ కుమార్ రెడ్డి గురించి ఆయన మాట్లాడారు. ఎట్లుందయ్యా అంటే, సన్యాసి రాసుకుంటే ఉబ్బుది రాలినట్టు ఆ మోసగాడికి ఈ మోసగాడు తోడయ్యాడు. ఆయన ప్రభుత్వ భూమిని జగనన్న లేఅవుట్ల కోసం ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి అమ్మాడు. ఆ రికార్డులు మా దగ్గర ఉన్నాయి. ఆయన గురించి మళ్ళీ ఈయన మాట్లాడతాడు. అవన్నీ కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆధ్వర్యం తీసి మీ అందరినీ కూడా క్రిమినల్ కేసులు బుక్ చేసి ఏదైతే ప్రభుత్వ ల్యాండ్స్ ఉన్నాయో అవన్నీ కూడా రికవరీ చేసి పేదలకు పంచడానికి ఆయన సిద్ధంగా ఉన్నారని చెప్తా ఉన్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.